ఇప్పుడు దేవుని ఆకలి తీర్చాల్సిన సరుకేంటి? నీ కొరకు నియమించబడ్డ ఆత్మలు రక్షించకపోతే ఎలా? ఒక మాట చెప్పనా? కోయిటకు పనివారిని పంపమని తండ్రిని వేడుకోండి అన్నాడుగా. కోత విస్తారం ఉంది అన్నాడుగా. పనివారు రాకపోతే ఏమవుద్ది? కోత పంట నేలపాలైపోద్ది. ఒకటే మాట, నీ కొరకు నియమించబడ్డ ఆత్మలను నీవు రీచ్ అవ్వకపోతే ఆ పంట నేలపాలైతే నీవే లెక్క చెప్పాలి. ప్రిపేర్ అయిపోవాలి, నువ్వు సిద్ధపడిపోవాలి. చదువుకున్నావా? ఉద్యోగం చేస్తున్నావా? వ్యాపారం చేస్తున్నావా? హౌస్ వైఫా? రిటైర్డ్ అయిపోయి ఇంట్లో కూర్చున్నావా? బలహీనుడవా? అయినా నీ వంతు కొత్తైనా ఉంటదిగా. ఆ ఆత్మలను ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రభు అంటాడు, అదిగో అదిగో పంట, అదిగో పంట గోధుమ చేల మీద కూడా వస్తుందిరా చూడు.